కొన్ని విషయాలు ఉన్నాయి సుకర్ గారు. దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందనే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. రాజకీయ కుట్ర ఉందనేది నేను గట్టిగా నమ్ముతున్నా. అందుకనే పోలీసులు కూడా ఇంత అత్యుత్సాహంతో చేస్తున్నారు, వెనకాల ప్రోద్బలం ఉండబట్టి. లేకపోతే పోలీసులు ఇంత హడావిడిగా వెళ్ళిపోయి ఫ్రోక్ సెక్షన్ పెట్టేసేసి దాని ఆధారాన్ని సేకరించకుండానే, ఇన్వెస్టిగేట్ చేయకుండానే పెట్టి చేస్తారంటే ఇక్కడ వెనకాల ఉంది. అది ఏమిటి, వెనకాల ఉన్నది ఏంటి? నా యొక్క విశ్లేషణలో, నా యొక్క దీంట్లో నాకు కనపడింది, ఇక్కడ చంద్రబాబు వెనక నుండి చేయిస్తున్నాడు. మీకు అది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ రాజకీయంగా చంద్రబాబు ఇవాళ అతని ప్రాబ్లం చంద్రబాబు వెనకుండి చేయిస్తున్నారు. అదే చెప్తా. అదే ఆ నమ్మకం మనకు ఉండబట్టే అతను పాయింట్ ఆఫ్ యాక్షన్. ఎందుకంటే చంద్రబాబుకి 2029లో ఎవరు ముఖ్యమంత్రి క్యాండిడేట్ కూటమి తరపున? తను ఎలాగో ఉండలేడు, 80 ఏళ్ళు తను యాక్టివ్గా ఉండలేడు. సో నెక్స్ట్ ఎవరు? తన కొడుక పవన్ కళ్యాణ్. తన కొడుకును ముందుకు తీసుకెళ్లాలంటే పవన్ కళ్యాణ్ వెనక్కి లాగాలి. పవన్ కళ్యాణ్ వదిలితే పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఎందుకు, ఇప్పుడే అంత తొందరగా అంటే అవును, మనమంతా లాస్ట్ మినిట్ లో సంవత్సరం ఉండగా మొదలెడతాం. చంద్రబాబు తెలియగలడు, ఇప్పుడు నుంచే దానికి స్టెప్పులు వేస్తున్నాడు, అడుగులు వేసి పవన్ కళ్యాణ్ ని లాగాలి వెనక్కి. పవన్ కళ్యాణ్ బదనాం అవ్వాలి. అందుకనే చూడండి వచ్చి జానీ పవన్ కళ్యాణ్ చెప్పిన పవన్ కళ్యాణ్ మనిషి జానీ, పవన్ కళ్యాణ్ మనిషి త్రివిక్రమ్. ఈ పవన్ కళ్యాణ్ తాలూకు మనుషులు ఒక్కొక్కరిని మొదలెట్టారు. మొదలెట్టి వాళ్ళని బదనాం చేసి ఈ పవన్ కళ్యాణ్ అండ్ గ్యాంగ్, పవన్ కళ్యాణ్ అండ్ గ్రూప్ ఆర్ లైక్ దిస్. అమ్మాయిలతోటి వీళ్ళ జీవితాలు ఇలా చేస్తూ ఉంటారు, అతను 3 పెళ్లితే ఆయన మనుషులు ఇంతే అని ప్రజల్లో ఒక దుష్టాభిప్రాయం, దురభిప్రాయం, అతని ఇమేజ్ డ్యామేజ్ చేస్తే అప్పుడు నెక్స్ట్ 2029 వచ్చినప్పుడు ఈజీగా తన కొడుకును ప్రమోట్ చేయొచ్చు సీఎం క్యాండిడేట్ గా. లేకపోతే ఇవాళ యాజ్ ఆన్ టుడే సీఎం క్యాండిడేట్ ఎవడరా 2029లో అంటే ఆటోమేటిక్గా జనాలు పవన్నే అంటారు ప్రజలు, అదే అంటారు. సో వ్యవహారం జనసేనకి ఇబ్బందిగా మారుతుంది అనుకుంటున్నాను. జనసేన ఇబ్బందిగా మార్చడానికి అదే చంద్రబాబు ఈ గేమ్ ఆడుతున్నాడు. దోషం అంతా ఎవరి మీద వెళ్ళిపోద్ది? వైఎస్ఆర్సీపీ మీదకి వెళ్ళిపోద్ది. ఇదంతా వైఎస్ఆర్ చూపేస్తుంది, నువ్వు నేను అందరూ అనుకుంటాం. ఫలితం తన పవన్ కళ్యాణ్ బదనాం అవ్వాలి, అది జరుగుద్ది. ఇది జరిగినప్పుడు తన కొడుకుని శుభ్రంగా ప్రమోషన్ చేసుకోవాలి. ఇప్పుడు తన కొడుకుని పెద్ద గీతగా ఉన్న పవన్ కళ్యాణ్ ని దాటుకుని వెళ్లే పరిస్థితిలో లేడు, అతను అంత కెపాసిటీ లేదు. అందుకని ఆ పెద్ద గీతను తగ్గిస్తే తన కొడుకు గీత పెద్ద గీత. జానీ మాస్టర్ వ్యవహారం వైసీపీకి కలిసి వస్తుంది అంటారు మీరు? వైసీపీ కన్నా ఇది చంద్రబాబు కలిసి వస్తుంది. చంద్రబాబు ఆడిస్తున్నాడు వెనక నుండి. అందుకనే పోలీసులు ఇంత పవర్. ఎందుకంటే వాళ్ళందరూ మనుషులు, పవన్ కళ్యాణ్ మనుషులు తెలిసినా మరి పవన్ కళ్యాణ్ మనిషి అయినది ఎంత పోలీసులు ఎంత అత్యుత్సాహంగా చేస్తున్నారంటే ఇక్కడ సంథింగ్ ఈస్ దేర్ బిహైండ్ ఇట్. అందుకనే అంత స్పీడప్ గాను టపటప తీసుకెళ్ళడం. ఇక్కడ ఆ రాజకీయ కోణం ఖచ్చితంగా ఉంది. నా దగ్గర కొన్ని విషయాలు కూడా ఉన్నాయి, ఆ సమయం మాట్లాడదాం సార్. ఒక నిమిషం దాని గురించి కీర్తిలత గౌడ్ గారు, మీరేం చెప్తారు దీని గురించి, జానీ మాస్టర్ కేసు గురించి? జానీ మాస్టర్ కేసులో ఇప్పుడు ఎవరైతే అమ్మాయి